పేదల బియ్యం దళారుల పాలవుతోంది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు కేటుగాళ్లు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు సైతం రైస్ మాఫియాతో చేతులు కలిపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలకు ఖమ్మం గుమ్మంగా మారిందా? తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. రైస్ మాఫియా, మిల్లర్లు జట్టుకట్టి పేదలను, రైతులను నిలువుగా దగా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సర్కార్ వారి బియ్యాన్ని సైడ్ దారి పట్టిస్తున్న అక్రమార్కులపై ఏపీలో కొర్రా జలిపించారు. అలా ఏపీలో స్ట్రాంగ్ వార్నింగ్. మరి తెలంగాణలో ఆ ఫైర్ లేదా? ఆంధ్ర తెలంగాణ గట్టున అసలేం జరుగుతోంది? పేదలు తినాల్సినటువంటి బియ్యాన్ని గద్దల్లా తన్నుకుపోయి అదే బియ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసే పద్ధతుల్లో కొనసాగుతూ ఉంది. సేమ్ అదే బస్తాల్లో వీటిని మళ్ళీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు అండదండలు పుష్కలంగా కొనసాగుతూ ఉన్నాయి. అలా జరుగుతోందా? కాకినాడ పోర్టులో సీజ్ ది షిప్ అన్న ఆర్డర్తో ఏపీ వ్యాప్తంగా బియ్యం దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. అయితే ఏపీలో పీక్స్ కు వెళ్లిన బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో తెలంగాణ లింకులు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి ఏపీకి రేషన్ బియ్యం భారీగా తరలి వెళ్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతంలో రేషన్ బియ్యం దందా రోజు రోజుకు ఎక్కువైపోతా ఉంది. ఇది ఒక మాఫియా లాగా కొనసాగుతూ ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతమైనటువంటి సత్తుపల్లి నుండి బియ్యాన్ని ఈ నియోజకవర్గంలో కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల నుంచి పెద్ద మొత్తంలో సేకరించి వీటిని ఆంధ్ర వ్యాపారులు తరలించుకుపోతూ ఉన్నారు. ఇదే బియ్యాన్ని మరలా మిల్లర్ల యొక్క అండదండలతో ఈ యొక్క బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి సేమ్ అదే బస్తాల్లో వీటిని మళ్ళీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే రేషన్ బియ్యం మాఫియాతో చేతులు కలుపుతున్నారు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్, సీఎంఆర్ మాటున మిల్లర్లు బియ్యం సంచులు మార్చి తిరిగి ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నారని పబ్లిక్ గా ఇంత దగా జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు వామపక్ష నేతలు. ప్రజల దగ్గర నుంచి అతి తక్కువగా కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న మోపేడ్ల ద్వారా 50 కేజీలు 100 కేజీల టిక్కీల్ని ఒక ప్రాంతంలో డంపు చేసి ఆంధ్ర ప్రాంతంలో డంపు చేసి వీటిని మొత్తాన్ని కూడా పేదలు తినాల్సినటువంటి బియ్యాన్ని గద్దల్లా తన్నుకుపోయి అదే బియ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసే పద్ధతుల్లో కొనసాగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా డిఎస్ఓ, డిటి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకారంతోనే ఇది కొనసాగుతూ ఉంది. ఆహార భద్రతా పథకంలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కొందరు స్మగ్లర్లు. ఇంటింటికి వెళ్లి కేజీల లెక్కన బియ్యాన్ని కొని వాటిని మోపెడ్లపై బట్వాడా చేస్తూ ఓ చోట డంప్ చేస్తారు. అక్కడి నుంచి బియ్యం ఏపీకి వెళ్తుంది. అది ఎలాగంటే 16 రూపాయలు కొని 16 రూపాయలు పోయి కేజీ రూపాయలు మిగులుతాయి మాకు. దేవుడు సాక్షి అదే నాకు మిగిలేది. అది వరకు అప్పుడు 10 రూపాయలు 11, ఇప్పుడు 14 రూపాయలు. ఎవడు అమ్మేది 14? జనాలు ఇళ్ళు ఐగారిపేటలో పోయి బియ్యం ఎంత కొట్టాడు వడుకు. అంటే చిన్నపేట ఆయన తీసుకెళ్తారు. ఇది వేసుకుపోయి ఒకసారి వేసుకొని వాళ్ళు వచ్చి పొద్దున్న తెల్లజానే వేసుకుంటారు. దత్తు ఏం గోరంటారు. ఆ రకంగా సత్తుపల్లి టు ఏపీ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సాయి దత్తు, రామచంద్రరావు, జయంతి, శ్రీను, కిరణ్ అనే వ్యక్తులు బియ్యం అక్రమ రవాణాతో కోట్లు గడించారు అనేది టాక్. అయితే కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టడం సహా ఏపీ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయడంతో రైస్ మాఫియా రూటు మార్చింది. మిల్లర్ల సాయంతో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయిస్తున్న వైనం సంచలనంగా మారింది. దళారులతో వంటకాగిన మిల్లర్లు కూడా ఈ దందాతో కోట్లు గడిస్తున్నారట. మరి ఇంత దగా అంత దజ్జాగా ఎలా సాగుతోంది? సంబంధిత అధికారులు మామూళ్ల రుచి మరిగి సదరు రైస్ మాఫియా చేతిలో పావులుగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేషన్ షాపులలో కానీ వివిధ పద్ధతుల్లో కొంతమంది దళారులు ఈ బియ్యాన్ని సేకరించి ఆంధ్ర ప్రాంతానికి తరలించడం జరుగుతూ ఉంది. అక్కడ మళ్ళీ ఆ బియ్యం రీసైక్లింగ్ చేసి సూపర్ ఫైన్ బియ్యం కింద అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ అనేటువంటిది కొరవడింది. దీనివల్ల దళారీలే ఈ ప్రాంతంలో దళారీలు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా, మరోవైపు పత్తి, ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ రైతులను దగా చేస్తోందంటున్నారు వామపక్ష నేతలు. ప్రధానంగా పత్తికి సంబంధించి 7,500 దాకా, 7,300, 7,500 దాకా ఇప్పుడు మార్కెట్ మద్దతు ధర ఉంది.
కానీ గ్రామాలలో దళారీలు చాలా దారుణమైన పద్ధతుల్లో 6,000 నుంచి 5,000, 5,500 ఈ మధ్యలో కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తీయకుండానే ఊళ్ళల్లో పోయి పెట్టుబడులు పెట్టామనే పేరుతోటి లేకుంటే ఇతరత్ర పేర్లతోటి కొనుగోలు చేసి రైతులకు పంగనామాలు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రామాల్లో దళారీలు కనీసం లైసెన్స్ కూడా లేనటువంటి వ్యాపారస్తులు, దళారీ వ్యాపారస్తులు రైతుల దగ్గరికి పోయి కారు చౌకగా పత్తి కొనుగోలు చేసి తరలించుకుని పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఇక్కడ అందని ద్రాక్షలాగా తయారైంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దళారీ వ్యవస్థని నిర్మూలించడం కోసం తీవ్రంగా కృషి చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తాం. పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని రైస్ మాఫియా గద్దల్లా ఎత్తుకుపోతున్న నిఘా వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. బియ్యం, పత్తి, ధాన్యం అక్రమ కొనుగోళ్లు దర్జాగా సాగుతోన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా జిల్లా స్థాయి అధికారులే మిల్లర్లతో కుమ్మక్కయి కమిషన్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి.